పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు ఆ తప్పుని ఆ పొరపాటుని అంగీకరించి సరిచేసుకోవటానికి బదులుగా మానవుని యొక్క నైజం ఏమిటంటే, మానవుని యొక్క మనస్తత్వం ఏమిటి అంటే, ఆ తప్పుని ఇతరుల మీదకి, దేవుని మీదకి, పరిస్థితుల మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం ప్రథమములోనే ఆదికాండము 3వ అధ్యాయంలోనే ఏవమ్మని దేవుడు నువ్వెందుకు చేస్తావు ఈ తప్పును అంటే, అదిగో నువ్వు తయారు చేసినటువంటి ఆ పాము వలన అని చెప్తుంది. ఆదాను నువ్వెందుకు చేశావు అంటే, నీవిచ్చినటువంటి ఏవమ్మ అలాగా నన్ను ప్రేరేపించింది అని పలుకుతుంది. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుపెట్టుకోవాలి, నా పాపానికి, నా తప్పుకి నేను వేరొక వ్యక్తిని బాధ్యుణ్ణి చేయటం అనేటువంటిది రక్షణలో పనికిరాదండి. రక్షణ కార్యములో అది పనికిరాదు. నేను రక్షణ పొందాలంటే ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ నేను పవిత్రంగా ఉండడానికే ప్రయత్నము చేయాలి. నేను చేసిన తప్పు వేరొకరి కారణముగా, వేరొకరి వలన వేరొకరు చేయించారు అంటే అది దేవుడు ఒప్పుకునేటువంటిది కాదు ప్రియులారా. ఒక గ్రామములో, ఒక కుటుంబములో తండ్రి, తల్లి, 2 కుమారులు జీవిస్తూ ఉన్నారు. ఆ తండ్రి తాగుడికి బానిస అయిపోయాడు. కుటుంబాన్ని చిందరవందర చేశాడు. ప్రతిరోజు సాయంత్రం తాగటం, ఇంటికి రావడం, కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయటం. అతని తాగుడు వలన ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చిందరవందర అయిపోయింది. చాలా కట్టిక పేదరికములో జీవిస్తూ ఉన్నారు. ఆ పిల్లలు, 2 కుమారులు కూడా 7-8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు తల్లికి చెప్పి. ఆ పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల ఎక్కడో ఒక చోట బ్రతుకుదామని. అయితే వాళ్ళు అప్పుడప్పుడు ఉత్తరాలు రాశారు, బాగున్నామని. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిన తర్వాత తల్లి కుమారులు ఎలాగా ఉన్నారని చూద్దామని బయలుదేరింది. అంతలోకే తాగి తండ్రి చచ్చిపోయాడు. తల్లి మొదటిగా పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళింది. ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది, కన్నీరు కార్చింది తల్లి. ఏంటి నాయన, నువ్వు కూడా ఎలాగ తయారయ్యావు? కారణం ఏంటంటే, ఆ పెద్ద కుమారుడు కూడా తాగుడికి బానిస అయిపోయాడు, పేదరికంలో బ్రతుకుతున్నాడు, ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలాగ మారిపోయావని అడిగితే ఆ పెద్ద కుమారుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మా నేను ఇంకెలాగ మారతా? మన ఇంట్లో ఎలాగ ఉండేది పరిస్థితి? నాన్న అలాగున్నప్పుడు నేను ఎలాగ మారతా? తండ్రిలాగానే కొడుకు కూడా మారతాడు, నీకు తెలియదా అని గద్దించాడు, కోప్పడ్డాడు, తిట్టాడు తల్లిని. ఎదురు మాట్లాడలేక తల్లి చిన్న కుమారుడు ఎలాగా ఉన్నాడు అని చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళింది. ఆశ్చర్యం ప్రియులారా, అతను ఒక మంచి వ్యాపారాన్ని పెట్టుకొని ఒక గొప్ప స్థితిలోనికి అతడు రాగలిగాడు. తన ఇంటిలో ఎక్కడా కూడా మందుకు సంబంధించి, తాగుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కనబడలేదండి. తల్లి సంతోషంగా ఆశ్చర్యపోయింది. నాయనా, ఇది ఎలా సాధ్యమైందని అయ్యా అంటే, ఆ చిన్న కుమారుడు అంటున్నాడు, మరి ఇలా కాక ఎలాగవుతుందమ్మా? నేను చిన్నప్పుడు నాన్నను చూచాను. అతను తాగటం వల్ల కుటుంబానికి ఎన్ని అనర్థాలు జరిగినాయో నేను కళ్ళారా చూశానమ్మా. అంత చూసి కూడా నేను ఆ తాగుడు జోలికి ఎలాగెళ్తానమ్మా? కాబట్టి నేను నా జీవితంలో ఆ చెడు అలవాటు జోలికి వెళ్ళను అని గట్టి నిర్ణయం తీసుకున్నానమ్మా అని చిన్న కుమారుడు చెప్పాడు. ఒక గొప్ప స్థాయికి వచ్చాడు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ ఉన్నాడు. తల్లికి అర్థం కాలేదు. అదే ఇంట్లో నా 2 కుమారులు పెరిగాడు కదా, ఆ చెడును చూస్తూనే 2 కుమారులు పెరిగాడు కదా. ఒకడు ఆ చెడుకే బానిసయ్యాడు, మరొకడు ఆ చెడు నుండి
బురదలో నుండి తామర పువ్వు పైకి వచ్చినట్లుగా అందంగా తయారయ్యాడే అంటే ఇది మానవుని యొక్క స్వీయ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ పరిస్థితులను మనం తిట్టుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదని తల్లికి ఆ రోజున అర్థమయ్యింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం, నీవు నేను ఏ విధంగా బ్రతుకుతున్నాం. నిజమే, ఈ ప్రపంచంలో మంచి చెడు రెండూ కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలో పాపము పవిత్రత రెండూ కూడా ఉన్నాయి. నీవు దేన్ని చూస్తున్నావు? రెండూ మనకు కనబడుతూనే ఉంటాయి ప్రతిదినము అనుదినము కూడా. నీవు దేనిని స్వీకరిస్తున్నావు, దేని నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావు, అంతా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటాడు పిల్లారా? మంచిని స్వీకరించి చెడుని విసర్జించండి. దేవుడైనటువంటి ప్రభువు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ప్రియులారా ధర్మశాస్త్రాన్ని ప్రసాదించిన తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టేటువంటి కాలము దగ్గర పడినప్పుడు ద్వితీయోపదేశాన్ని చేశాడు. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి ఏమని పలుకుతున్నాడు పిల్లారా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనములో, మేలును కీడును, జీవమును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. మేడు కీలు, జీవము మరణము మీ ముందుంచుతున్నాను. ఈనాడు నేను మీకు విధించినటువంటి ప్రభువు ఆజ్ఞలను పాటిస్తే, అతనిని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనములను నెరవేరిస్తే మీరు పెంపొంది పెద్ద జాతిగా వర్ధిల్లుదురు. అలా కాకుండా మీరు పాపములో పడిపోయారనుకో శాపము పాలవుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మనం మంచిని స్వీకరించుదామా చెడుని స్వీకరించుదామా అని. ప్రియులారా, కొంతమంది పండిత పుత్ర పరమసుంఠలాగా తయారవుతున్నారు. ఏంటి? మంచి కుటుంబాలలో జన్మిస్తున్నారు, పండితుల కుటుంబంలో జన్మిస్తున్నారు, కానీ ఎలా తయారవుతున్నారండి? చెడుగా మారిపోతున్నారు. కొంతమంది ప్రియులకు దేవుని బిడ్డలారా మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యాలలాగా చెడు ప్రాంతంలో జీవిస్తున్నారు, జన్మిస్తున్నారు, కానీ మాణిక్యాలలాగా మారుతున్నారు. ఏంటి ఈ మార్పు అంటే మనకు మనముగా స్వీయ నిర్ణయం చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండం 19వ అధ్యాయంలో మనం ఒక విచిత్రమైన సంఘటన మనం చూస్తున్నాం. ప్రియులారా, లోతు జీవితాన్ని మనం చదువుకుంటాం. ఏం జరుగుతుంది అక్కడ? ఆ సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపకోపంలో మునిగిపోయారు. పాపకోపంలో మునిగిపోయి చెడుకు అలవాటైపోయి విపరీతమైన వ్యసనాలకు బానిసలైపోయి పురుషులు కలుసుకుంటున్నారు, స్త్రీలు కలుసుకుంటున్నారు, భయంకరమైన పాపములు బ్రతుకుతున్నారు. అంత పట్టణములో కూడా అంత పాపము చుట్టూ ఉన్నా కానీ ఒక కుటుంబము మాత్రము పాపము జోలికి వెళ్ళలేదు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడ్డారు. ఎవరు వారు? లోతు తన కుటుంబము. చుట్టూ పాపమేముంది ప్రియులారా, చుట్టూ చెడేముంది ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ ఆ చెడులో నుంచి కూడా లోతు అనే ఒకే ఒక కుటుంబం పవిత్రంగా ఎంచబడింది. ఆనాడు అగ్నిగంధకము కురిసి సొదొమ పట్టణం నాశనము చేయబడగా అందరూ నాశనమయ్యారు, కానీ లోతు కుటుంబం మాత్రం నిలబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, లోకము పాపముతో నిండిపోయింది, పరమ దుష్టులైపోయారు. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో, భూమిపై గల నరులు పరమ దుష్టులైపోయారు, వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయాలనే తలంచుచున్నారు. కానీ ప్రియులారా, అంతమంది చెడిపోయినా కానీ ఒక కుటుంబం మాత్రం నీతివంతంగా బ్రతికింది. అది ఎవరిది? నోవా తన కుటుంబం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఊహించుకోమాకంటే మీకు మీరుగా నాకంతా చుట్టూ మంచిగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు నేను కూడా పరిశుద్ధంగా, నువ్వు ఉండేది ఏంది, నేను ఉండేది ఎవడైనా ఉంటాడు, అంతా శుభ్రంగా ఉంటే, పవిత్రంగా ఉంటే. సవాల్ ఏంటంటే క్రైస్తవునికి చుట్టూ పాపమున్నా కానీ చెడున్నా కానీ తాను మాత్రం తామర పువ్వులాగా, బురదలో పుట్టినటువంటి తామర పువ్వులాగా దేవుని యొక్క వెలుగును ప్రకాశింపగలగాలి. క్రైస్తవునికి ఉన్నటువంటి ఆత్మీయ విశ్వాసపు సవాలు ఏమిటి అంటే, చుట్టూ భయంకరమైన పాపము జరుగుతున్నా కానీ మట్టిలో మాణిక్యములాగా మెరవాలి. అవును ప్రియులారా,
ఇదే క్రైస్తవునికి ఆధునిక ప్రపంచంలో ఉన్న సవాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో పునీతులు, పరిశుద్ధులు, దీర్ఘదర్శులు అందరూ కూడా వాళ్ళేనండి. చుట్టూ పాపం ఉన్నా కానీ వారు పరిశుద్ధులుగా మిగలగలిగారు. నీవు ఏ విధంగా ఉంటున్నావు? నా చుట్టూ ఉన్నోళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు చెడు పాపాలు చేస్తున్నారు, వారు అక్రమంగా సంపాదిస్తున్నారు, ఏముందిలే నేను కూడా అలానే చేస్తానంటే యూ బికమ్ వన్ ఆఫ్ దెమ్. ఎస్, ఇదే కదండి క్రైస్తవునికి సవాలు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వే విధంగా జీవిస్తున్నావు? నేనే విధంగా జీవిస్తున్నాను. అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి నేను మంచిగా ఉంటా, అందరూ చెడుగా ఉంటారు అంటే గాలివాటంగా వెళదామా? ఏ ఎండకి ఆ గొడుగా, ఏ గాలి ఎటు ఇస్తే అటు వంగిపోదామా? ఇదేనా మనకున్నట్టు విశ్వాసం ప్రియులారా? బైబిల్ గ్రంథంలో ప్రియులారా కొంతమంది వ్యక్తులను మీ ముందు ఉంచదలుచుకున్నాను ఈ రోజున. ఎవరైతే చుట్టూ పాపం భయంకరంగా ఉన్నా కానీ వారు నీతిమంతులుగా బ్రతకగలిగారు. యోసేపు ప్రియులారా పొతీఫర్ ఇంటిలో ఉన్నాడు. అతనికి వేరే మార్గం లేదండి, ఒక సేవకుడు మాత్రమే, లొంగిపోవాలి పొతీఫర్ భార్యకి, అంతే. అయినా కానీ అతనికి తెలుసు ఈ భార్య నా మీద తిరగబడితే నేను చెరసలలో వేయబడతానని తెలుసు ఈ యొక్క యోసేపుకి. ఆ పొతీఫర్ భార్య బలవంతం చేసింది తనతో శారీరకంగా కలవమని. అయినా కానీ ఏం జరిగితే అది జరగ, నేను మాత్రం పాపము జోలికి వెళ్ళను అన్నాడు. పరిష్కారముగా అతను పట్టుకున్నారు, బంధించారు, చెరసలలో వేశారు. ఆ భార్య చేసినటువంటి బూటకం వలన నీతిమంతుడిగా బ్రతికాడు. చివరికి దేవుని యొక్క బహుమానాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, దానియేలు కాలములో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోనికి తీసుకువెళ్ళబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాజు మొక్కమన్నటువంటి విగ్రహానికి మొక్కారు, 90 అడుగుల విగ్రహానికి. కానీ దానియేలు మాత్రము మేడపై గదిలోనికి వెళ్ళి కిటికీని తెరచి యేరుషలేము దేవాలయం వైపు తిరిగి 3 సార్లు ఆరాధన చేశాడు. ఒక్కడే నిలబడ్డాడు. సింహాల బోనులో వేశారు, కానీ దేవుడు నోళ్లు మూయించాడు సింహాల నోళ్ళని. ఒక్కడే ఇశ్రాయేలు ప్రజలను కాపాడగలిగాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ దురదృష్టం ఏంటంటే ప్రియులారా, అదే బైబిల్ గ్రంథంలో చాలామంది మంచి అవకాశాలు ఉన్నా కానీ, అంతా బాగున్నా కానీ, పరిస్థితులు బాగున్నా కానీ పాపకోపంలో మునిగిపోయారు. సంసోనుడు చక్కని ఉదాహరణ ప్రియులారా. సంసోనుడు న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు అతను అభిషేకించాడు, నాజీరు వ్రతాన్ని ఇవ్వమన్నాడు, వరపుత్రుడిగా జన్మించాడు, శక్తినిచ్చాడు, మహిమనిచ్చాడు. కానీ ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు, పాపకోపంలో ఇరుక్కొని పోయాడు. దావీదు ప్రియులకు దేవుని బిడ్డలారా, యుద్ధం జరుగుతుంది ప్రక్కన, దావీదును రాజుగా ఎంచాడు దేవుడు. ఆయన యుద్ధంలో బిజీగా ఉండవలసిన సమయం, మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? పరస్త్రీ స్నానం చేస్తుంటే అటువైపు చూశాడు. అరే లేదు, అక్కడ ఆగాల కదా, తప్పిది, నేను చూడకూడదు అని అక్కడ ఆగాల కదా నిర్ణయించుకున్నాడు, రప్పించుకున్నాడు, పాపం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా విచక్షణ జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు. మత్తయి శుభవార్తలో యేసుప్రభు అన్నట్లుగా, ఇదిగో ఈ లోకంలో గోధుమ గింజలు, కలుపు గింజలు 2 ఎదుగుతూనే ఉంటాయి, కానీ నువ్వు ఏ గింజగా ఉండాలనుకుంటున్నావు? సవాలు ప్రియులారా, అంత సులభం కాదు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, దావీదుకు అవకాశం ఉంది పవిత్రుడిగా ఉండటానికి, సంసోనికి అవకాశం ఉంది పవిత్రుడిగా ఉండటానికి. అవకాశం ఉన్నా కానీ పాపము చేశారు వారు. లోతుకు అవకాశం ఉంది పాపము చేయటానికి, దానియేలుకు అవకాశం ఉంది పాపం, ఎందుకంటే చంపేస్తారేమో అని భయముతోటి అతను ఆరాధిస్తే అయిపోతే అనుకోవచ్చు. అయినా కానీ వారు పరిశుద్ధులుగా ఉన్నారు. పవిత్రంగా ఉండటానికి అన్ని వసతులు అనుకూలించినా కానీ పాపములో పడ్డారు వీరు. పాపము చేయటానికి అన్నీ బలవంతం చేస్తున్నా కానీ వీరు పరిశుద్ధులుగా పైకి లేశారు. అంటే ప్రియులారా, అది వారి వారి యొక్క విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి మంచిని ఎంచుకున్నారు, చెడుని తిరస్కరించారు. వీరు మాత్రం చెడునే కావాలనుకున్నారు, మంచిని తిరస్కరించారు. నీవు ఏ విధముగా ఉన్నావు? నీ జీవితం ఏ విధంగా ఉంది? ప్రారంభంలో చెప్పిన ఉపమానములో ప్రియులారా, అదే చెడు తండ్రి, అదే తాగుడికి బానిసనాడు తండ్రి దగ్గర 2 కొడుకులు పెరిగారు. ఆ తండ్రి చేస్తున్నటువంటి విధ్వంసాన్ని చూశారు. ఆర్థిక విధ్వంసము, కుటుంబ విధ్వంసము, పరువు నష్ట విధ్వంసం అన్నీ చూశారు.
పెద్దవాడు పోయి మరలా ఆ వ్యసనములోనే పడిపోయాడు. కానీ రెండవ వాడు ఏం చేశాడు? అమ్మో, ఇంత వినాశనం ఉంది తాగుడు వలన, ఈ చెడు వలన, నేను దాని జోలికి వెళ్ళను అన్నాడు. నీ మీద నా మీద ఆధారపడి ఉంది ప్రియులారా. మన చుట్టూ కూడా ప్రియులారా, అవును, సరదాగా ఉండేవాడు ఉంటారు, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేయనటువంటి వారు ఉంటారు, అవకాశానికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వారు ఉంటారు, షార్ట్ కట్స్లో ఎదగాలనే ప్రయత్నం చేసేటువంటి వారు ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని కట్టుబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం జీవించగలిగితే దేవుని మహిమను మనం పొందుకుంటాం. ఆనాడు కడబోర ఊదినప్పుడు ప్రియులారా, శబాష్, నా తండ్రి చేత దీవించబడినటువంటి వారు రండి, మీ కొరకై సృష్టి ఆరంభము నుండి కూడా ఏర్పాటు చేయబడినట్టు దైవరాజ్యంలో దేవుని సన్నిధిలో మీరు ఉండండి అంటారు. కానీ వీళ్ళని అగ్ని ఆరదు, పురుగు చావరదు, పండ్లు కొరకు కొందరు చీకటి గదిలో పడద్రోయండి అంటాడు అదే ప్రభు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ప్రియులారా, నీవు ఏ విధముగా ఉన్నావు? నీ పరిస్థితులను తిట్టుకుంటూ, నీ పరిస్థితులను గొనుక్కుంటూ, వాటి వలన నేను అయిపోయానని వాటి మీద నిందను మోపుతున్నావా, నెపాన్ని మోపుతున్నావా? దేవుడు అంగీకరించడో. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు పుష్ యువర్ సిన్ ఆన్ సంబడి ఎల్స్. ఎవడికి వాడే తను బాధ్యత వహించాలి. అవును ప్రియులారా, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 14వ వచనములో మనం ఒక వ్యక్తిని చూస్తామండి, భయంకరమైన వ్యక్తిని, యోధా ఇస్కారియేతు. దేవుని కుమారుడు, మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు, శాంతికరుడైనటువంటి ఆ యేసయ్య దగ్గరగా ఆయనతో కలిసి భుజించాడు, ఆయనతో కలిసి నడిచాడు 3.5 సంవత్సరాల పాటు. కానీ ఏం చేశాడు? ఘోర పాతకాన్ని కట్టుకున్నాడు. పరిస్థితులు అనుకూలించిన దానికి అన్ని పరిస్థితులు అనుకూలించాయి, కానీ పాపంలో పడిపోయాడు. 30 వెండి నాణేలకి యేసు ప్రభుని అమ్మి వేశాడు. అదేవిధంగా ప్రియులారా, మరొకరిని చూస్తామండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో, 36 నుంచి 50వ వచనం వరకు మనం చదువు. ముఖ్యంగా 38వ వచనంలో, లూకా 7:38, సిమియోను అనే పరిసయ్యుడి ఇంటికి వెళితే యేసు ప్రభు ఒక పాపములో జీవిస్తున్న స్త్రీ అంతమందిలో కూడా ముందుకు వచ్చి యేసయ్య పాదాలు కడిగి తన పాపాలు క్షమింపచేసుకుంది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. బిడ్డ, నువ్వు అనమాకెప్పుడూ కూడా దేవుడు నన్ను అట్లాంటి పరిస్థితులు సృష్టించాడు కాబట్టి ఇంక నాకు తప్పదు, ఇంకా ఆ పాపమే చేయాలి. నో, దేవుడు మనందరికీ విచక్షణనిచ్చాడు. ఆ విచక్షణను వినియోగించి నేను మంచిని స్వీకరిస్తాను, చెడును విసర్జిస్తాను. ద్వితీయోపదేశ కాండములో మోసే ప్రవక్త పలికాడు కదా, మీ ముందు నేను జీవమును మరణమును, మంచిని చెడును, కీడును ఆశీర్వాదమును ఉంచుతున్నాను, మీ ఇష్టం మీరేం తీసుకుంటారు. దేవుడు అదే అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, గడిచిన దినాలలో నువ్వు ఒకవేళ పాపానికి బానిసవై ఉన్నావా, చెడుకు బానిసవై ఉన్నావా, నీ పరిస్థితులను తిట్టుకుంటా, మా అమ్మ నాన్న నన్ను చదివించలేదు, మా అమ్మ నాన్న కారణం, మా అన్నదమ్ముల వలన కారణం, వాళ్ళు నన్ను పాపంలో నెట్టారు, నా స్నేహితులు పాపంలో, చెడు సావాల. నో, టుడే యు టేక్ ఎ డెసిషన్. ఈరోజు నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకో. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ వాక్యము ద్వారా, తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. మారు. అంత సులభం కాదు. దేవుని వేడుకో, దేవ నాకు శక్తినివ్వయ్యా, ప్రార్థన చేయి, మారు. ఎవ్వడు నశించుట వలన, పాపంలో నశించుట నాకు ప్రీతి కలగదు. ఎహెచ్కేల్ గ్రంథంలో అంటాడు దేవుడు, ఏ ఒక్కడును పాపంలో నశించుట వలన నాకు సంతోషము కలగదు. పాపి తన పాపమును అంగీకరించి నా వద్దకు వచ్చుట వలన కాదా నాకు సంతోషము కలిగేది. దేవుని సంతోషపెడదాం ప్రియులారా. అందుకు కావాల్సిన శక్తినివ్వమని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, గొప్ప కనువిప్పు కలిగించే సందేశాన్ని నాకు మాకు అందరికి ఇచ్చావు. అవును తండ్రి, మేము చాలా సందర్భాలలో నీ మీద నింద మోపుతాం, మా ఇరుగు పొరుగు వారి మీద నింద మోపుతాం, మా తోటి వారి, మా తల్లిదండ్రుల మీద నింద మోపుతాం, మా పరిస్థితుల మీద నింద మోపుతాం. మేము చేసే పాపాలకి, మేము చేసే చెడు కార్యాలకి, మేము పట్టినటువంటి వ్యసనాలకి ప్రభువా. కానీ ప్రతి నరుడికి కూడా నువ్వు అవకాశాన్ని ఇస్తావు తండ్రి, మారడానికి, మారు మనసు పొందడానికి. ఈరోజున ఈ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు.
మంచిని స్వీకరించి చెడుని విడనాడి నీ ప్రియమైన బిడ్డలుగా జీవించాలన్నది నీ కోరిక తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఎవరైతే మాలో చెడు వ్యసనాలకు బానిసలైపోయామో దాని నుంచి బయటికి వచ్చే శక్తిని మాకు ఇవ్వండి నాయన. మా సొంత శక్తి మాకు చాలదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ అభిషేకముతో నింపండి నాయన. వారి శక్తి కాదు ప్రభు, నీ శక్తితో వారిని బయటికి వచ్చేలాగా సహాయం చేయండి ప్రభువా. మాలో ఈ కుంటి సాకులు చెప్పేటువంటి మనస్తత్వాన్ని తీసివేయండి. పలానా వ్యక్తి వల్ల నేను ఎదగలేకపోతున్నాను, పలానా చెడు స్నేహంలో నేను పాపంలో పడిపోయాను, నా తల్లిదండ్రులు సరిగా చేయలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, వీటిని తీసివేసుకొని ప్రభువా జీవితంలో ఎదిగే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. కృపను మాకు దయచేయండి. ముఖ్యంగా ఆత్మీయంగా పాపము నుండి బయటపడే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. పాపాంధకారములు మునిగిపోయినటువంటి వారికి మారు మనస్సును, కనువిప్పును, హృదయ పరివర్తనను దయచేయమని వేడుకొనుచున్నా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలను దీవించయ్యా, ఆశీర్వదించు. నీ గాయపడిన హస్తములతో వారిని తాకండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ క్షణంలో స్వస్థపరచండి ప్రభు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. కుటుంబాలలో శాంతిని, సమాధానంతో నింపండి నాయన. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను దయచేయండి తండ్రి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ బంధాన్ని నెలకొల్పండి నాయన. వృద్ధులైన తల్లిదండ్రులను మంచిగా చూసుకునే బిడ్డలను ప్రభు మార్పును కలిగించండి ప్రభు. చదువుకునే బిడ్డలకు జ్ఞానాన్ని, గర్భఫలమైనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి. అప్పుల బాధలలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా జీవితంలో స్థిరపడాలనుకునేటువంటి వివాహం విషయమై, జీవితంలో ఉద్యోగం విషయమై ఆశగుణ ప్రాణంతో ఉన్నటువంటి తృప్తిపరచమని వేడుకొనుచున్నాం. ఈనాడు మా కొరకు ప్రార్థించండి అని వారికి తలంపులను, ఉద్దేశాలను మెసేజ్ రూపంలో ఈ వీడియో క్రింద ఉంచుతున్న ప్రతి బిడ్డను ఈ క్షణంలో దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.